అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ రాధా. ఒసేయ్ రాధా, ఎక్కడ చచ్చావే? త్వరగా రా అంటూ అరుస్తూ ఉంది కమల. వస్తున్నానత్తయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాధా. ఏం చేస్తున్నావే? ఇంట్లో పని వదిలిపెట్టి బయట ఎవరితో ముచ్చట్లు పెడుతున్నావు అంటూ అరుస్తుంటే పక్కింటి పవిత్ర వస్తే మాట్లాడుతున్నానత్తయ్య. అంత పొడిచే ముచ్చట్లేమున్నాయో ఇంట్లో పనులు ఎవడు చేస్తాడే? సరే అత్తయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళి వంట పనిలో పడింది రాధ. ఇక త్వరగా వంట పూర్తి చేసి తన స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది. ఆమెకు 18 సంవత్సరాలప్పుడే వాళ్ళ బావతో పెళ్లి చేశారు. పెళ్ళైన 2 సంవత్సరాలకే భర్త హార్ట్అటాక్తో చనిపోయాడు. అత్తమామల అవసరాలు తీరుస్తూ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెబుతోంది రాధ. హాయ్ రాధా అంటూ వచ్చాడు క్రిష్. అతన్ని చూడగానే ఫేస్ చిట్లించింది. ఏమైంది రాధా? నన్ను చూడగానే ఫేస్ ఎందుకు అలా పెట్టుకుంటావు? అసలు మీరు ఎవరండి? నా వెంట ఎందుకు పడుతున్నారు? అదేంటి రాధా అలా అంటావు? నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రాధా. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, కానీ వాళ్ళెవరూ నాకొద్దు. నాకు నువ్వు మాత్రమే కావాలి. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. తమరు దయచేయొచ్చు అంటూ సీరియస్గా ఓ చూపు చూసింది. నీకు పెళ్ళైన విషయం నాకు తెలుసు. భర్త చనిపోయాడు అని కూడా తెలుసు. ఏ, భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకోకూడదా? అయినా నీ వయసు ఎంత? ఇప్పటి నుండి భర్త చనిపోయిన ఆడదానిలాగా ఉండాలా? అన్ని ఆశలు చంపుకొని అవన్నీ నాకు తెలీదు రాదా. నాకు నువ్వంటే ఇష్టం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నాదానివి. నువ్వు ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాను, కానీ మరో పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్. అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది రాధా. ఇక స్కూల్కి వెళ్ళినా కానీ క్రిష్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. బ్రెయిన్ అంతా పిచ్చిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో అత్తయ్య చూస్తే ఇలా ఉంది, బయటకు వస్తే క్రిష్ ఇలా మాట్లాడుతున్నాడు. ఈ విషయం గనక అత్తయ్యకి తెలిస్తే ఎన్ని మాటలు అంటుందో అని భయం వేస్తుంది రాధకి. ఏమైంది రాధా, అలా డల్గా ఉన్నావు అనింది రాధా స్కూల్లో పనిచేసే కో టీచర్. ఏం లేదు భాగ్య. చెప్పవే, నా దగ్గర ఎందుకు దాస్తావు? ఇంట్లో మీ అత్తయ్య గారేమైనా అన్నారా? అది కాదు భాగ్య, నేను స్కూల్కి వస్తుంటే ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు ఒకతను. నువ్వేం మాట్లాడుతున్నావు రాధా? అవును భాగ్య, నేను ఎంత అవాయిడ్ చేస్తున్నా నేనంటే ఇష్టమంటూ నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఒప్పుకోకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను అంటూ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో పాలుపోవట్లేదే. ఇంట్లో మా అత్తయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. కనీసం ఈ నీడ కూడా నాకు దొరకదు. ఏం చేయాలో చెప్పవే. అతని మీద నీ అభిప్రాయం ఏంటి? నువ్వేంటి అలా అడుగుతున్నావు? చెప్పురాదా, అతనంటే నీకు ఇష్టమా? లేదు, నిజం చెప్పు. నిజంగా చెబుతున్నాను. అతనంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు తెలిసి నీకు చిన్న ఏజ్లోనే మీ ఆయన చనిపోయాడు. దానికి నువ్వేం చేస్తావు? నీకు ఎంతో జీవితం ఉంది. ఆ అబ్బాయి కూడా చూస్తుంటే చాలా మంచివాడిలాగా అనిపిస్తున్నాడు. ఈ లోకం మీద ఎంతోమంది ఆడవాళ్ళున్నారు. నువ్వొక్కదానివే లేవుగా. అతను నీ వెంటే పడుతున్నాడు అంటే నువ్వంటే అతనికి చాలా ఇష్టంలాగా ఉంది. అంత మంచి మనసున్న మనిషిని వదులుకుంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న దానివవుతావు. అందుకే చెబుతున్నాను, నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. మీ అత్తయ్య కూడా నిన్ను ఇంట్లో రోజు టార్చర్ చేస్తుంది. వాళ్ళు ఎలాగో నీ గురించి ఆలోచించరు. కనీసం నీకు నువ్వే నీ జీవితాన్ని సరిదిద్దుకోవే. అసలేం మాట్లాడుతున్నావే? ఏదైనా పరిష్కారం చూపిస్తావేమో అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడతావనుకోలేదు అనింది రాధ కోపంగా. నేను చెప్పేది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీ మంచి గురించే చెబుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది భాగ్య. కానీ ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఇంట్లో చూస్తే అత్తయ్య అలా ఉంది, బయటకొస్తే ఇతను ప్రేమ ప్రేమ అంటూ వేధిస్తున్నాడు. ఈ విషయం కానీ అత్తయ్యకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతోంది రాజా. ఇక అలా రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. క్రిష్ మాత్రం రాధ వెంటపడకుండా ఉండట్లేదు. ప్రతిరోజు ఆమెనే ఫాలో అవుతూ అతని మనసులో ఉన్న ప్రేమని చెబుతూ వస్తున్నాడు. అలాగైనా అర్థం చేసుకుంటుందేమోనని. క్రిష్, నువ్వేం చేస్తున్నావురా? నేను ప్రతిరోజు చూస్తున్నాను. ఆ భర్త చనిపోయిన అమ్మాయి వెంట తిరుగుతున్నావేంటి అంటూ అరిచాడు క్రిష్ ఫాదర్. డాడ్, మీకు ఎన్నాళ్ళుగానో ఒక విషయం చెప్పాలనుకున్నాను, కానీ టైం రాలేదు. ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. నేను రాధని ప్రేమిస్తున్నాను డాడ్. తనని పెళ్లి చేసుకుంటాను. ఏంటి?
పెళ్ళైన ఆడదాన్ని, అందులో మొగుడు చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ అరిచాడు. డాడ్, తన గురించి అలా మాట్లాడకండి. భర్త చనిపోతే తనేం చేస్తుంది? నీకేమైనా పిచ్చా? ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడివి పోయి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? ఎందుకు చేసుకోకూడదు డాడ్? నా లైఫ్లో చాలామంది అమ్మాయిలను చూశాను. కానీ ఇంత అమాయకత్వం, అందం, మంచితనం ఉన్న అమ్మాయిని రాధను మాత్రమే చూశాను. తనని చూశాకే పెళ్లి చేసుకోవాలనిపించింది. మీరు ఎంత అరిచి గీ పెట్టినా రాధని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. కొన్ని కోట్ల వారసురాలిని తెచ్చినా కానీ రాధనే పెళ్లి చేసుకుంటాను. నాకు డబ్బు ముఖ్యం కాదు డాడ్, మంచి మనసున్న అమ్మాయి ముఖ్యం అని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్. ఇక కొడుకు మారతాడేమో అని చాలా రోజులు వెయిట్ చేశాడు, కానీ మారలేదు. ఆమె మీద ఉన్న ప్రేమ కూడా మారలేదు. ఒసేయ్ రాధా, అసలేం చేస్తున్నావే? నువ్వు మంచిదానివి అనుకున్నాను, కానీ ఇలాంటి దానివి అనుకోలేదు. బయట ఏం ఘనకార్యం వెలగబెట్టావే? నాకు పెళ్లి చెయ్యని చెప్పొచ్చు కదా. ఇలా బయట వేషాలెందుకు వేస్తున్నావు? నీకు అంత కోరికగా ఉంటే నేనే నీకు పెళ్లి చేసి ఉండేదాన్ని అని నీచంగా మాట్లాడుతున్న ఆమె మాటలకి అత్తయ్య అంటూ అరిచింది రాధ. ఏంటి అరుస్తున్నావు? నువ్వు చేస్తే తప్పులేదు, కానీ నేను అంటేనే తప్పొచ్చిందా? నీకు పెళ్లి చేయాలి అంతే కదా. రేపే నీకు పెళ్ళి. నువ్వు తెచ్చే జీతం మాకు అవసరం లేదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఆమె మాటలకి నేనేం తప్పు చేశాను అత్తయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. రాధకి అసలు నిద్ర కూడా పట్టలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తెల్లారుతుందనగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి అప్పుడు నిద్రలోకి జారుకుంది. ఒసే రాధా, ఇంకా ఎంతసేపే ఆ మొద్దు నిద్ర? త్వరగా లెగు అంటూ అరుస్తూ ఉంది కమల. ఆమె అరుపులకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది రాధ. ఇల్లంతా హడావిడిగా ఉంది. అసలేం అర్థం కావట్లేదు రాధకి. రాధా, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఇదిగో ఈ చీర కట్టుకో, లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది కమల. అసలేం జరుగుతుంది? స్నానం చేసి చీరెందుకు కట్టుకోమంటుంది? నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అని ఆలోచిస్తూనే బాత్రూంకి వెళ్ళి స్నానం ముగించుకొని బయటకు వచ్చింది రాధ. బెడ్ మీద ఉన్న చీర తీసుకొని కట్టుకొని బయటకు వచ్చింది. ఆమెను తీసుకొని బయలుదేరారు. ఎక్కడికి అని అడగాలంటే భయంగా ఉంది. చాలా కోపంగా ఉంది కమల. ఇక ఒక ప్లేస్ రావడంతో కారాపి ఆమెను తీసుకొని లోపలికెళ్లారు. అదొక ఫంక్షన్ హాల్. మరీ పెద్దగా లేదు, చిన్నగా ఉంది. ఆమెకు సీన్ అర్థమైంది. నాకు పెళ్లి చేయడానికి తీసుకొచ్చింది అని. అత్తయ్య, మీరు ఏం చేస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? నాటకాలు ఆడుతున్నావు? పెళ్లి చేసి పంపిద్దామని చూస్తున్నాను అంటూ 50 ఏళ్ల ముసలివాడిని తీసుకొచ్చింది. అతన్ని చూడగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. అంత పెద్ద వయసున్న అతనికి అలా ఎలా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అని. కానీ వాడు రాధని కొనుక్కున్నాడన్న విషయం పాపం తనకి తెలీదు. పంతులు గారు, త్వరగా మంత్రాలు చదవండి అంటూ తొందర చేస్తుంది కమల. ఎందుకంటే క్రిష్ వస్తాడేమో అని. క్రిష్ ఫాదర్ ఇంటికి వచ్చి రాధని హద్దుల్లో పెట్టుకోమని చెప్పాడు. నా కొడుకు ఏం చేసినా నీ పిల్లని దూరంగా ఉంచు, లేకపోతే నీ ఫ్యామిలీ మొత్తం లేపేస్తాను అని బెదిరించడంతో భయంతో వెంటనే సంబంధం చూసింది కమల. ఇక అప్పటికప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఎవరు దొరుకుతారు? ఆమెకు తెలిసిన 50 ఏళ్ల ముసలాడు. వాడి దగ్గర 30 లక్షలు తీసుకొని రాధని వాడికి అమ్మేసింది. ఇప్పుడు ఈ విషయం క్రిష్కి తెలిస్తే ఖచ్చితంగా ఎత్తుకెళ్తాడు అని భయంతో త్వరగా పెళ్లి చేయాలనుకుంటుంది. అత్తయ్య, నాకు ఈ పెళ్లి వద్దు అంటూ ఏడుస్తూ ఉంది రాధ. ఏంటే, నీ బాబు ఆస్తులు సంపాదించి వెళ్ళాడు అనుకుంటున్నావా? నా ఇంటి మీద పడి తినడానికి? నువ్వేసే వేషాలు నాకు తెలీదు అనుకుంటున్నావా? నా ఇంటి పరువు పోతుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకొని నా ఇంటి నుండి వెళ్ళిపో, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను అని అరుస్తూ పీటల మీద బలవంతంగా కూర్చోబెట్టింది. నీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్య, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. నన్ను వదిలిపెట్టండి అంటూ ఏడుస్తూ ఉంది రాధ. పంతులు గారు, త్వరగా తాళి కట్టించండి అనింది. ఇక ఈ తాళి తీసుకో అని తాళిని అతని చేతిలో పెట్టాడు పంతులు గారు. ఇక తాళి కడుతుండగా కార్ మండపంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. కార్ దిగి రాధ చెయ్యి పట్టుకొని కమలని షార్ప్గా ఓ చూపు చూసి కార్లో రాధనెక్కించుకొని వెళ్ళిపోయాడు క్రిష్. అతని చూపులకి వణికిపోయింది కమల. తల తిప్పి క్రిష్ని చూసింది రాధ. చాలా సీరియస్గా కనిపించాడు. అతన్ని కదిలించాలంటే భయం వేసింది. ఇక సరాసరి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆమెని గడప లోపల అడుగు పెడుతున్న క్రిష్ని
క్రిష్ అంటూ అరిచాడు క్రిష్ ఫాదర్. ముందుకు అడుగేసేవాడల్లా అక్కడే ఆగి తలెత్తి తండ్రిని చూశాడు. నువ్వు ఒక్కడివే వస్తే లోపలికి రా, లేకపోతే అక్కడే ఆగిపో అన్నాడు. ఓకే డాడ్, నాకు రాధ ముఖ్యం, తను లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి అక్కడి నుండి రాధని తీసుకొని వెళ్ళిపోయాడు క్రిష్. కోపంతో ఊగిపోతున్నాడు క్రిష్ ఫాదర్. తల తిప్పి చూసింది అతన్ని. రాధా, ఎందుకిలా చేశావు క్రిష్? ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు? షడాప్ రాధా, నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని. అయినా కానీ నువ్వు వినిపించుకోకుండా మొండిగా ప్రవర్తించావు. అందుకే మీ అత్త 50 ఏళ్ల ముసలాడితో పెళ్లి చేయాలని చూసింది. నేను గనక అక్కడికి రాకపోయుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? ఇక ఈ టాపిక్ గురించి వదిలేసేయ్, నన్ను ఎలా ప్రేమించాలో ఆలోచించు అంటూ కన్ను కొట్టాడు. చురుగ్గా చూసింది. సో హాట్ అన్నాడు. తల తిప్పేసుకుంది రాధ. ఇక ఆమెను తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు క్రిష్. మొదటిసారిగా అంత పెద్ద ఇల్లుని చూస్తున్న ఆమె కళ్ళు ఆల్చిప్పలయ్యాయి. ఇక్కడ మనకి హారతిచ్చే వాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి మనమే లోపలికి వెళ్దాం పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కుడికాలు పెట్టి లోపలికెళ్లారు క్రిష్, రాధ. నెక్స్ట్ పార్ట్ కావాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.